2025 సంవత్సరం జూన్ నెలలో ఆఖరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం. 2025 సంవత్సరం జూన్ నెల 12వ రాశి మీన రాశి. ఈ మీన రాశిలోకి శని వచ్చాడు, ద్వితీయానికి వచ్చాడు. ఏలినాడు శని రెండో భాగం. ఈ ఏలినాడు శని రెండో భాగం చాలా సమస్యలతో కూడుకొని ఉంటుంది. ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి ఏలినాడు శని ప్రతి వాళ్ళకి వస్తుంది. జన్మ శని అంటారు. ఈ జన్మశని ఎట్లా ఉంటుందంటే, పుట్టిన పసిపిల్లాడికి నీళ్లతో పెంచాలి, తర్వాత పాలతో పెంచాలి, గాలి జాగ్రత్తగా ఉండాలి, ఎండ తగలకూడదు, కనీసం 6 నెలల వరకు తల్లి తినే తిండి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇన్ని రకాలుగా ఉంటేనే పసిపిల్లాడు పెరుగుతాడు. అట్లాగే ఈ అష్టమంలో శని నువ్వు ఏది చేసినా నీకు బాగా ఎదురు తిరిగి నిన్ను బాగా ఇబ్బంది పెట్టే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి జన్మశనిని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఏమీ ఉండదండి, వెళుతూ ఉంటావు, ఎదురు దెబ్బ తగులుతుంది, బొట్టన వేలికి గూరులు వేస్తుంది, చివరికి వేలు కాలు కూడా తీసేసే పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. తర్వాత 6ఇంట కుజుడు కేతువు బాగున్నారు, శుక్రుడు బాగున్నాడు. కానీ ఈ శని వల్ల మాత్రం చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి ఇంకోటి కూడా ముఖ్యంగా చెబుతున్నాను, చాలామంది ఏం చేస్తున్నారంటే ఎన్నో పూలు తీసుకొస్తారు, ఎన్నో దండలు వేస్తారు, గజమాలలు వేస్తారు. పూజ ఎట్లా అని తెలియట్లే. పూలు బజార్లో కొనుక్కొని తెస్తున్నాం పూలు. ఆ పూలు ఈరోజు పూలు మాత్రం కాదు, అవి నిన్నటి పూలే. ఇవాళ పండిన పూలు వాళ్ళు తెచ్చి మాత్రం మనకు అమ్మట్లే. మరి వాడిపోయిన పువ్వు దేవుడిని ఎత్తిన పెట్టడానికి పనికిరాదు. అదే కాదండి, కొన్న పువ్వు అయితే కూడా చెట్టు నుంచి అప్పుడప్పుడు కోసిన పువ్వు ఒక్క పువ్వు పెట్టినా పుణ్యమే. అట్లా కాకుండా ఇళ్ల ముందు చెట్లు వేస్తున్నారు, ఆ పూలు కోసుకొస్తారు. ఆ పూలు వాళ్ళకి హక్కు. ఆ పూలు తీసుకొచ్చి పూజ చేస్తే నీకు లాభం లేదు. తర్వాత నిన్నటి రోజు పువ్వు వాళ్ళ దేవుడి నెత్తి మీద ఉంటే మేరు పర్వతం అంత పాపం దేవుడి నెత్తి మీద ఉన్నట్టు. కాబట్టి పూజ చేయడానికి కూడా విధానం ఉంది. విధానం తెలుసుకొని పూజ చేయాలి. ఇట్లా చేయడం చాలా అవసరం. ఈ మీన రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు.